హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు. ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యుద్ధ విచారించుటకై వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ మనం ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన ప్రజలు కలిసి వస్తారంట. దీనికి విజ్ఞాపన చేయుటకు, దీన్ని విచారించుటకు వస్తారని చక్కగా సెలవిస్తాడు. ఇదే మాటలు మరలా మనకు ఇదే ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో కూడా చక్కగా రాయబడి ఉన్నవి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేసి వత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినట్లా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనట్లా మీరు నన్ను కనుగొందురు. ఎందుకు ఈ మాటలు బోధిస్తూ ఉన్నారు అంటే, ఎందుకు ప్రకటన చేయబడతా ఉన్నాయి అంటే, దాని పై వచనంలో చూసినట్లయితే 10వ వచనంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శిస్తాను. 70 సంవత్సరములు బానిస చిరకాలం అయిపోయిన తర్వాత ప్రభువు వారిని రప్పిస్తానని, ప్రభు వారిని దర్శిస్తానని చెప్తా ఉన్నాడు. దేవుడు ఇక భూలోకంలో నిర్మించిన ప్రతి దానికి కూడా సమయము నిర్ణయం చేసి పెట్టాడు. అన్నిటికీ ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు 6 దినములలో క్రమక్రమంగా ఒక్కొక్క పని చేసుకుంటూ 7వ దినమును విశ్రాంతిగా ఎంచి ఆ దినము ప్రజలను తన్ను ఐక్యపరిచే విధంగా ప్రతిష్ఠించుకున్నాడు. తన మహిమ కొరకు ప్రభు మనతో మాట్లాడటకు, మనం ప్రభువుతో ఏకాంతంగా కొద్దిసేపు సమయం గడుపుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతీదీ కూడా నిర్ణయ కాలంలో చేశాడు. ప్రతీది కూడా సమయానుకూలంగా చేశాడు. ప్రతిదాను కూడా సమయం నిర్దేశించి పెట్టాడు. దేనికి మహిమ కలుగును గాక. అబ్రహామునకు కూడా 100వ సంవత్సరానికి సంతానం కలిగినట్లుగా నిర్ణయించి పెట్టాడు. యోసేపు కూడా తగిన సమయం హెచ్చించినట్లుగా చేశాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రతి దానికి కూడా దేవుడు యొక్క భూలోకంలో సమయమును సిద్ధపరిచి పెట్టాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు తగిన సమయంలో నిర్ణయించి పెట్టాడు. ఆ కాలమున ఖచ్చితంగా మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామో వారందరూ కూడా ఏడ్చుచు సాగుచు దేవుని దగ్గర విచారణ చేయుటకై అనే సన్నిధానంలోకి వస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునక. ఎందుకు ఈ రీతిగా జరుగుతూ ఉందంటే, క్రియలు, వాటి ఫలములు దేవునికి అవిధేయకరమైన జీవితం జీవించడం ద్వారా చెరకు అప్పగించబడము, ఆ చెరలో వారు మొరపెట్టినటువంటి మొరలను జ్ఞాపకం చేసుకుంటూ పితరులకు ఇచ్చిన ఒక ప్రతి వాగ్దానం జ్ఞాపకం దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాగ్దానము జ్ఞాపకం చేసుకొని మరలా తన ప్రజలను నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు మన కుటుంబాలలో మనం దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఎవరి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నిర్ణయ కాలమున రాబోతూ ఉన్నాయి. దేవుడు తన దాసులను నిలబెట్టుకొని ఆయా సందర్భంలో మాట్లాడుతున్న ప్రకారముగా జరుగుతూ ఉన్నాయి. అబ్రహామునకు దేవుడు సంతానం కలుగుతుందని 75 years ఉన్నది చెప్పాడు. దాని తర్వాత అబ్రహామునకు 100 ఏళ్ళు నిండడానికి మునుపు 1 సంవత్సరం ముందు అనగా 99 సంవత్సరాలు ఉన్నప్పుడు వారిని దర్శించి ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. మరుసటి ఏట నిర్ణయ కాలమున ఈ కార్యం జరుగుతుంది అని, నాకు అసాధ్యం ఏది కూడా లేదని నేను సర్వశక్తుల దేవుడిని ప్రకటన చేయడం జరిగింది. అంటే కార్యం జరగడానికి మునుపు దేవుడు తన ప్రవక్తల నోట తన మాటలు ఉంచుతాడన్నట్టు, ఉంచుతాడు ఆ మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కూడా దేవుని యొక్క దాసుని ద్వారా ఏదైనా మాటలు మనకు బయలుపడి వస్తూ ఉన్నాయి అంటే దాని నిర్ణయ కాలము సమీపమై ఉన్నదని మనం దాని గుర్తెరగాలి. అబ్రహామునకు జరిగిన తర్వాత మరుసటి ఏట్లో నిశ్చయంగా ఇస్సాకు జన్మించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు, అది జరగబోతుంది అన్నట్లుగా. నిశ్చయంగా ఆ గతి రానే వచ్చింది. బబులోను దేశంలో నుంచి
ఇశ్రాయేలు వారందరూ కూడా, యూదా వారందరూ కూడా బయటికి రావడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. అలాగే మనము దేని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నామో వాటి నిమిత్తమై దేవుడు తన దాసును నిలబెట్టుకొని ప్రవచనం ఎత్తి మాట్లాడుతుండగా ఆ కార్యము కూడా మన ఎడల నిత్యంగా జరిగించబోతున్నాము. ఆమేన్. జరగబడబోతా ఉన్నాయి దేవుని ద్వారా. దేనికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమ, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తాను? ఉద్యోగం కొరక, రక్షణ కొరక, అభివృద్ధి కొరక, విడుదల కొరక, ఆరోగ్యము కొరక, బిడ్డలకు భవిష్యత్తు కొరక, ఏ విషయమే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో ఆ విషయమై దేవుని దాసుని ద్వారా నీకు మాట వచ్చిందంటే ఆ కార్యంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్. వాటిని నమ్మి మనం విశ్వాసపూరితంగా ఇంకా ఉండి బలమైనటువంటి గొప్ప గొప్ప కార్యములు మనం పొందుకుందాం. అబ్రహాము నమ్మాడు, శారా నమ్మింది. అసాధారణమైనటువంటి పరిస్థితిలో, అసాధ్యమైనటువంటి పరిస్థితిలో సాధ్యంగా వారు స్వతంత్రించుకున్నారు. దేని ద్వారా అంటే నమ్ముట ద్వారా. దేనికి మహిమ కలుగును గాక. ఇది ఇంతకాలం జరగలేదు కదా, పరిస్థితులు బాగా వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ఇప్పుడు జరుగుద్దా అన్న ఆలోచనే మనకు ఉండకూడదు. దేవుడు చెప్పాడు, నిశ్చయంగా జరిగింది. నిశ్చయంగా వారు విశ్వాసం ఉంచారు. అబ్రహాము వారు, శారా ఇట్లా. మన జీవితంలో కూడా ఆ కార్యం జరిగే సమయంలో దేవుని దాసుని ద్వారా మనకు మాటలు వస్తాయి, జరుగుతుంది అని. కానీ పరిస్థితి చూసినట్లయితే వ్యతిరేకంగా ఉంటాయి, బహుభయానకంగా ఉంటాయి. మన మనసు చెప్తుంది, మన తలంపు చెప్తుంది, వాళ్ళు ఇప్పుడు మారరు, దానికి ఇక టైం పట్టుద్ది, ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, అలా ఇలా అని చెప్పేసి అంటాడు. నిశ్చయంగా అది కాదు. దేవుని మాట మనం నమ్మి ముందుకు సాగుతున్నప్పుడు సాధ్యంగా మనము చూడబోతా ఉన్నాం. దీనికి మహిమ కలుగును గాక. మా జీవితంలో కూడా ఒక అసాధారణ కార్యం కూడా సాధ్యపడబోతా ఉన్నది. దేవుడు నిర్ణయ కాలంలో మాకు ఇవ్వబోతా ఉన్నాడు. మేము నిశ్చయంగా దాన్ని నమ్ముతూ ప్రభుని స్తుతిస్తూ మేము ముందుకు సాగుతా ఉన్నాము. దేనికి మహిమ కలుగును గాక. ఈ మాటల విషయమై బహుజాగ్రత్త పడుతూ ధైర్యపరచబడుతూ ప్రార్థన మనం ముందుకు సాగుతుంది. మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తుతి తండ్రి, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడవు ప్రభువా. ప్రతిదీ కూడా నా తని నువ్వు సమయానుకూలంగా చేస్తావు ప్రభువా. మా జీవితాలు కూడా నా తని యొక్క అసాధారణ కార్యములు నా తన్ని సమయానుకూలంగా చేయటకు నా తన్ని ముందుగానే నీకు దాసుల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా తండ్రి నువ్వు మాట్లాడతావని ప్రభువా ఈరోజు మాకు తెలియజేయబడింది ప్రభు. నీకు వందములు తండ్రి. అవునయ్యా, నిశ్చయంగా నీకు దాసుల తెలియజేసిన తర్వాత అనేకమైన మేలులు అద్భుతాలు మేము పొందుకున్నాం ప్రభా. అసాధ్యాలు సాధ్యంగా మేము పొందుకున్నాం ప్రభా. విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా ప్రభా ఇంకను అలాంటి బలమైన కారణం ప్రభా నీ దాసుని మాకు ఏది తెలియజేస్తావు ప్రభా. ప్రతి వాక్కు నజరుడైన యేసుని అధికారం గల నామంలో నెరవేర్చబడునుగా. కానీ విశ్వాసపూరితంగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు అని. ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తూ ముందు సాగుతున్నారు తని వారి ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి ప్రభా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి, గొప్ప కార్యం మీరు జరిగించి మహిమ మీరు మాత్రం పొదలుసింగా ఆరోపిస్తూ ఆయుష్ను, ఆరోగ్యం, బలము, శక్తిని నా తన్ని ఇతరత్ర ప్రతిదీ కూడా నా తన్ని వారు చేసే ప్రతి మొలుగులకు, విజ్ఞాపనలకు మీరు ఆలకించి గొప్ప కార్యం జరిగించాల్సిన ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు. దీవించి ఆశీర్వదించును గాక.